అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ ఇండోఫిల్ కంపెనీకి చెందిన అలెక్టో అండ్ సీజ్‌మైట్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాము. ఇది ఏ విధంగా పనిచేస్తాయి, ఎంత మోతాదులో ఈ 2 వాడుకోవాలి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోని అయితే పూర్తిగా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా తెలుసుకున్నట్లయితే ఈ రెండిటి ప్రోడక్ట్‌ని మనకు ఇండోఫిల్ కంపెనీ అయితే మనకు అందజేయడం జరుగుతుందండి. సో ముందుగా అలెక్టో గురించి మాట్లాడుకున్నట్లయితే మనకు ఈ అలెక్టో అనేది టెక్నికల్ తెలుసుకున్నట్లయితే బ్రోఫ్లానిల్ అనేది మనకు 20% ఎస్సీ రూపంలో అయితే ఉంటుందండి. సో ఇది మిరప పంటలో, పత్తి పంటలో, వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో అయితే దీన్ని అలెక్టోనైతే వాడుకోవచ్చు. సో ఇదొచ్చి మనకు మిరపలో వచ్చు పురుగు సమస్య, అలాగే మనకు తామర పురుగు సమస్య, అలాగే మిరప పంటలో ఇప్పుడు మేజర్‌గా రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే నల్ల తామర పురుగు సమస్య. సో ఈ నల్ల తామర పురుగు సమస్య నివారించడానికి కూడా ఇది మనకు సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో నల్ల తామర అనేది పూర్తిగా కంట్రోల్ కాకున్నా కొద్ది వరకు ఉధృతిననేది తగ్గించే విధంగా అయితే ఈ అలెక్టో అయితే పనిచేస్తుంది. సో దీన్నొచ్చి మనము ఒక ఎకరానికి 50 ఎంఎల్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. దీని కాంబినేషన్‌లో మీకు ఎర్రనల్లి సమస్య ఉందనుకుంటే దీని కాంబినేషన్‌లో సీజ్‌మైట్ అయితే వాడుకోండి ఇండోఫిల్ వాళ్ళది. సో ఈ సీజ్‌మైట్ అనేది తెలుసుకున్నట్లయితే మనకు టెక్నికల్ అనేది ప్రాపర్‌గేటు, ఎక్సిథైజాక్స్ అనే 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. సో ఈ సీజ్‌మైట్ అనేది మనకు మిరప పంటలో వచ్చు ఎర్రనల్లి సమస్యను నివారించడానికి ఎక్సలెంట్‌గా అయితే ఉంటుందండి. సో ఇదొచ్చి మనకి ఎర్రనల్లిని గుడ్డు దశ నుంచి లార్వా దశ, నల్లి దశ అన్ని దశలను నివారించే విధంగా అయితే ఈ సీజ్‌మైట్ అయితే పనిచేస్తుంది. సో ఎవరైనా ఈ రెండిటి కాంబినేషన్ అయితే వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. సో సీజ్‌మైట్ వచ్చి మనము ఒక ఎకరానికి 250 ఎంఎల్ వాడుకోవాలి. అలాగే అలెక్టో అనేది మనము ఒక ఎకరానికి 50 ఎంఎల్ అయితే వాడుకోండి. మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది. ఈ ఎర్రనల్లి సమస్య, నల్ల తామర పురుగు సమస్య వల్ల వచ్చు సమస్య ఏంటంటే కుసలమాడు సమస్య అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటి నివారణకు మనకు ఉధృతిని తగ్గించడానికి ఇవి ఎక్సలెంట్‌గా అయితే ఉంటాయి. సో నేను చెప్పిన డోస్ ప్రకారంగా వాడుకోండి. వీటి రిజల్ట్ అంటే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. సో ఎవరైనా వాడిన వాళ్ళుంటే ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఏ విధంగా పనిచేశాయో. వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.